దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకు అండగా నిలవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని ప్రకాశం జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ గుర్తు చేశారు. దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న చిన్నారులకి పౌష్టికాహారాన్ని అందించాలని పిలుపునిస్తూ అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బ్రతుకుదాం బ్రతకనిద్దాం పేరుతో రూపొందించిన పోస్టులని గురువారం దినేష్ కుమార్ ఆవిష్కరించారు. గుంటూరు గుంటగ్రౌండ్ సమీపంలోని ఫ్యాన్సీ మర్చెంట్స్ అసోసియేషన్ హాల్లో ట్రస్ట్ వ్యవస్థాపకులు జ్ఞాన ప్రసన్న బాబాతో కలిసి కలెక్టర్ దినేష్ కుమార్ పోస్టర్లని ఆవిష్కరించిన అనంతరం మాట్లాడారు. ఇవాళ ఒక శుభదినము. ఎందుకంటే ఈ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ ఎస్పెషలీ చిల్డ్రన్ కోసము అమ్మా చారిటబుల్ ట్రస్ట్ ముందుకు వచ్చేసి వాళ్ళకి కావాల్సిన పౌష్టికాహారాలు అందించడానికి ఒక మంచి నిర్ణయం తీసుకొని ఒక ట్రస్ట్ ఇంకొక వ్యవస్థ ద్వారా వితౌట్ ఎనీ ఇంటర్ఫరెన్స్ వాళ్ళకి డైరెక్ట్గా ఈ పౌష్టికాహారాలు అందించేసి ఈ ఏఆర్టీ ఈ యాంటీ రెట్రోవైరల్ థెరపీలో ఎవరెవరు ఉన్నారో ఎస్పెషల్లీ పిల్లలు అందరికీ కూడా చేయాలని ఒక నిర్ణయం తీసుకొని ఇనిషియేట్ చేసడం చాలా సంతోషము. అమ్మా చారిటబుల్ ట్రస్ట్కు ప్లస్ నాతో ఈ అనుబంధము లాస్ట్ కోవిడ్ టైంలో గుంటూరు జిల్లాలో ఉంటున్నప్పుడు జరిగింది. వాళ్ళు చేసిన సేవలన్నీ కూడా చూసుకొని వాళ్ళు అనుబంధంతో చాలా సేవలు ఈ కోవిడ్ అప్పుడు చేయడం జరిగింది. సో అప్పటి నుండి ఈ హెచ్ఐవి పిల్లలకి ఆర్ హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ పర్సన్స్ అదర్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఈ పౌష్టికాహారాలు వాళ్ళు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకు వాళ్ళు ఎవ్రీ ఇయర్ చేయడం జరిగింది. ఆ స్ఫూర్తి తీసుకొని ఒంగోలు అంటే ప్రకాశం జిల్లాలో కూడా ఒంగోలులో కూడా ఈ కార్యక్రమం లాస్ట్ ఇయర్ నిర్వహించడం జరిగింది. సో ఇది ఓన్లీ ఫర్ గుంటూరు కానీ ఆర్ ఒంగోలుతో ఆగకుండా ఎంటైర్ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిగా ఉండాలని కోసము నేను స్వయంగా రావడం జరిగింది. బాబా గారు అండ్ వాళ్ళ వాలంటీర్స్ అందరూ కూడా వాళ్ళ సేవలు చేసిన విధానము వాళ్ళు ఇచ్చిన ఇన్స్పిరేషన్స్ మనందరికీ తెలిసినదే. ఖచ్చితంగా ఆ నమ్మకంతో దాతలు కూడా ఎక్కువ సంఖ్యలో ముందుకు రావాలి. ఖచ్చితంగా పిల్లలకి కావాల్సిన పౌష్టికాహారాలు స్పాన్సర్ చేయడం చాలా అవశ్యము. ఇప్పుడు బాబా గారు చెప్పినట్టు ఒక పిల్లలకి ₹1 ఫర్ 1 మంత్ ఈజ్ నాట్ అట్ ఆల్ అ బిగ్ ఎక్స్పెండిచర్. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఇది ఓన్లీ డొనేషన్ చేయాలంటే ఓన్లీ రిచ్ అండ్ వెల్ టు డూ మెంబర్స్ మాత్రమే ఇది చేయాలని ఏమీ లేదు. నార్మల్గా ఉంటున్న వ్యవస్థలో ఉంటున్న ఒక మిడిల్ క్లాస్ పర్సన్స్ కూడా ఒక పర్సన్కి ఒక 1 ఇయర్ చేయాలంటే ఇట్స్ ఓన్లీ ₹12,000. సో నేను కూడా ఈ కార్యక్రమంకి వచ్చిన విషయాలు నేను నా ఫ్యామిలీతో మాట్లాడి నేను అండ్ మై వైఫ్ ఆర్ గోయింగ్ టు స్పాన్సర్ అట్లీస్ట్ 5 kids ఈచ్. నెక్స్ట్ 1 ఇయర్ అట్లీస్ట్ 5 10 మందికి ఈ సహాయం నాతో పాటు నా ద్వారా నా భార్య ద్వారా చేయాలని ఒక నిర్ణయం చేయడం జరిగింది. ఇది ఇక్కడతో ఆగకుండా ఇంకా ఎక్కువ సంఖ్యలో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చేసి ఇలాంటి ఒక మంచి విషయం చేయాలని మీ అందరికీ కోరుతున్నాను. ఇది ఇట్స్ నాట్ ఓన్లీ అ డొనేషన్ ఆఫ్ మనీ, ఇట్స్ గివింగ్ రీబర్త్ ఆర్ లైఫ్ టు పర్సన్ హూ ఆర్ గోయింగ్ టు డై వితౌట్ దిస్ న్యూట్రిషన్. సో ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ ఆర్గనైజర్స్కు ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ కూడా నా విజ్ఞప్తి ఏమంటే ఈ విషయాలు ఈ కోరిక ఈ విజ్ఞప్తి ప్రతి ఒక్క సిటిజన్స్కి వెళ్ళాలి. ఇట్లాంటి వ్యవస్థలకి ఖచ్చితంగా ముందుకు వచ్చేసి వాళ్ళు ఎక్కువ సంఖ్యలో దాతలు ఇవ్వాలని గురించి కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ కోరుతూ ఇట్లాంటి మంచి కార్యక్రమం ఆర్గనైజ్ చేసిన అమ్మ చారిటబుల్ ట్రస్టు అండ్ ఇక్కడ వచ్చిన వాలంటీర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ.